కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన 2.5 జ్ఞానేశ్వరి కోసం తల్లిదండ్రులు హృదయ విదారంగా ఆరోధిస్తున్నారు. తండ్రి శంకర గణేష్ తిని తినకుండా గడుపుతున్నారు. చిన్నారి అదృశ్యమై 9 రోజులైన తన కుమార్తె సజీవంగానే ఉంటుందన్న గణేష్తో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం చిన్నారి జ్ఞానేశ్వరి జానును ముద్దుగా పిలుచుకుంటారు. అమ్మాయి అదృశ్యమై 9 రోజులు. తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా ఉంది. తిండి కూడా తిన్న పరిస్థితి, చివరికి బలవంతంగా బిస్కెట్ పెడితే కూడా తినలేని పరిస్థితిలో తండ్రి గణేష్ మనతో ఉన్నారు. ఒకసారి 9వ రోజు ఏం జరిగింది గణేష్ అడిగి ప్రయత్నం చేద్దాం. కుక్క చనిపోయింది, దాన్ని పోస్ట్ మార్టం చేశారు. ఇవాళ మళ్ళీ కొత్త టీంలు వచ్చినాయి. ఎలా అనిపిస్తుంది మీకు? పాప ఎక్కడున్నా దొరుకుతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా పాప దొరకాలి. మీ భార్యాభర్తల ఒళ్ళు అమ్మాయి నవ్వుతో తిరిగి మాట్లాడాలి. ఈ రోజు పరిస్థితి చూసి ఏమనుకుంటున్నారు? ఈ పరిస్థితి అంటే ఏ అజ్జకు దొరకలేదు. అసలు ఎంతమంది ప్రయత్నించినా సరే పోలీసులు కానీ ఎవరైనా సరే బాగా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తాజీకి కూడా దొరకలేదు. ఇక్కడ ఈ రోజుకి 9 రోజులు అయిపోయింది. అంటే నిన్నటి దాకా ఒక ఎత్తు, మీ పెంపుడు కుక్క చనిపోయింది, దానికి ఇవాళ పోస్ట్ మార్టం చేశారు. దానికి ఎక్కడ దెబ్బ తగిలింది, ఎవరు కొట్టారని ఆ రిపోర్ట్ రావాలి. ఇవాళ కొత్త టీంలు వచ్చినాయి. డిప్యూటీ సీఎం గారు మాట్లాడారు, హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు. మీరు చూసి ఉంటారు, ఫారెస్టర్లు ఇవాళ పైకి వెళ్ళి వచ్చారు. మొన్నటి దాకా పోలీసులు ఎవరో శాసనం చేయలేదు. వాళ్ళు ఏదో క్లూ ఇవాళ ఇస్తా ఉంటున్నారు. మీకు ఏమైనా నమ్మకం ఉందా? ఎందుకంటే వాళ్ళు ప్రయత్నం గట్టిగా చేస్తారు. ఇవాళ జరిగింది మాత్రం చాలా పెద్ద ప్రయత్నం, చాలా గట్టిగా ప్రయత్నం చేస్తారు కాబట్టి క్లూ ఇస్తారన్న ధైర్యంతో. అసలు మీరు ఏమనుకుంటున్నారు? అమ్మాయి కిడ్నాప్ అయిందంటారా, లేదా ఏమైనా జంతువులు అలా తీసుకెళ్ళి అనుకుంటున్నారా? ఎందుకంటే మీ వెనకాల నవ్వుతూ అమ్మాయి వచ్చింది, మళ్ళీ అమ్మాయిని మీరు దింపి మళ్ళీ మీరు పనికి వెళ్ళారు. ముఖ్యంగా మీరు ఎవరైతే మీ స్నేహితులు అతను చూసారో అతను ఎందుకు కనపడడం లేదు? రాలేదు సార్, వాళ్ళు రావట్లేదు. అంటే పోలీసులు ఎంక్వైరీ చేస్తారు, అలాగని భయపడుతున్నారు. భయపడి రావడం వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందని కూర్చో చెప్పడం అంటే అలా కాదు గణేష్. ఇప్పుడు వాళ్ళు వచ్చారు ఆ రోజు, అతను చాలా క్లారిటీగా చెప్పాడు, అమ్మాయి కుక్క అక్కడ ఉన్నాయి, నేను అమ్మాయి దగ్గరికి వెళ్తే కుక్క నన్ను కరవబోయింది అన్నాడు. వెళ్ళిపోయాడు మనిషి. అతను ఎవరితోనో చేతులు కలిపే అవకాశాలు మనకైతే కనబడుతున్నాయని కొంతమంది చెప్తున్నారు. మీరు చెప్పినట్టుగా పోలీసులకు భయపడి రాకపోవడం ఏముంటది? మీతో సొంత ఊరు, మీతో పాటు కలిసి తిరిగినాడు, వచ్చి చెప్పచ్చు కదా. మనుషులు ఏముందో కూడా చెప్పడం. అవును, ఆ కోణంలో కూడా అనుమానించాల్సిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మీకు కూడా అనిపిస్తుందా? అనిపించుంటే ఉంది సార్. అంటే అలా కాదు గణేష్. ఇప్పుడు ఆ రోజు వచ్చాడు, నేను చూశాను అమ్మాయిని అన్నాడు. మరి ఈ రోజు దాకా మనిషి ఏమైపోయా? పోలీసులు ఎంక్వైరీ చేసి తీసుకెళ్లారు. అలాగని తీసుకెళ్లారు. అతను ఏం పేరు? అతని పేరు తాతబాబు సార్, ఏగల తాతబాబు. ఏగల తాతబాబు. వాళ్ళు ఎందుకు అతను మనిషి కనపట్లేదు, బయటికి రావట్లేదు? తాతబాబు ఏం చేస్తాడు అతను? అసలు వ్యక్తి కరెంట్ పని చేస్తాడు. కరెంట్ పని చేస్తాడు. మీతో పరిచయం ఉందా? లేదు సార్. మరి మీ అమ్మాయిని ఎలా గుర్తుపెట్టాడు? అక్కడ దూరంగా ఉన్న అమ్మాయి చూసి గణేష్ వాళ్ళ అమ్మాయి అని ఎందుకు అంటాడు? నేను ఊళ్ళోకి ఐస్ క్రీమ్ గురించి కదా పాప కొట్ట దగ్గర తీసుకెళ్ళేవాడిని సార్. అక్కడ అతను కనపడ్డాడు. అప్పుడు చూసి ఉండొచ్చు. ఓకేనా? ఇంకా మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా? ఖచ్చితంగా బాబా పోలీసులు కూడా ఈరోజు చెప్పారు క్షేమంగా ఇంటికి తీసుకొస్తాను. ఆ నమ్మకం అయితే అందరిలో కనబడుతుంది. ఇవాళ పరిస్థితులు చూసి ఇంకా చాలా మందిలో నమ్మకం వచ్చింది. ఎందుకంటే డైరెక్ట్ గా హోంమంత్రి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ మాట్లాడడం, హనుమాన్ టీంలు ఆడడం. హనుమాన్ టీం అనేది చాలా రిస్క్ ప్రాంతాలుగా తీసుకొస్తారు. వాళ్ళు వచ్చారు. ఎన్డీఆర్ బృందాలు కూడా మీరు చూసారు, ఇందాక అక్కడికి వెళ్ళారు. వాళ్ళు డైరెక్ట్ కొండ ఎక్కేశారు. ఈ నేపథ్యంలో ఇంకా ఎవరి మీద మీకు అనుమానం ఉందా? అనుమానం అంటూ లేదు సార్. ఎందుకంటే గొడవలు లేవు సార్. పిల్ల పెట్టి వెళ్ళి తీసుకెళ్ళి అంత గొడవలు లేవు. మాకు తోటలోనే ఉంటాం కదా సార్. గొడవలు అంటే ఫ్యామిలీ ద్వారా. మాది గుట్టువాడ సార్, కోట హోటల్ దగ్గర. కోట హోటల్ దగ్గర గుట్టువాడ. మరి ఇక్కడికి ఎలా వచ్చారు? ఫస్ట్ మీ ఫాదర్ పని చేసేవారు ఇక్కడ? మా చిన్నప్పటి నుంచి ఇక్కడే సార్. మా నాన్నలు ఇక్కడ ఉంటారు. మ్యారేజ్ కూడా ఇక్కడ ఇక్కడ అయింది. ముఖ్యంగా ఇది పరిశీలిస్తే అమ్మాయి జంతువుల బారిన పడలేదు అని ఖచ్చితంగా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. అలాంటి జంతువులు కూడా ఇక్కడ లేవన్నారు. ఎప్పుడైనా ఇక్కడ జంతువులు తేడా మీరు చూసారా? ఎన్ని సంవత్సరాలు పెట్టి నుంచి కాబట్టి ఖచ్చితంగా జంతువుల బారిన పడలేదు కాబట్టి ఎవరు కిడ్నాప్ చేస్తారో అమ్మాయి క్షేమంగా ఉంది. ఆ నమ్మకం ప్రతి ఒక్కరిలో కనబడుతుంది. మీకు ఎలా అనిపిస్తుందా? ఆ నమ్మకం మీద ఉన్నాం. పోలీసులు మీతో మాట్లాడారు కదా, మేము మీతో మాట్లాడారు, మీ కాల్ డేటా తీసుకున్నారు. ఏమైనా అనుమానాస్పద వ్యక్తులు కనబడ్డారు? లేదు సార్. ఎందుకంటే నేను మొత్తం కాల్స్ అన్ని సెట్ చేశారు. ఫోన్ కూడా ఇచ్చాను సార్. ఈ ఫోన్ మళ్ళీ మీకు ఇచ్చారా? ఫోన్లు ఇచ్చారు సార్. ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఆలోచిస్తే ఏదైతే మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారో తుని రూరల్ పిఎస్ సిఆర్ చెన్నకేశ్వరరావు గత 4 రోజుల నుంచి అని ప్రాంతానికి రావట్లేదు. ఏమన్నా గాలి బాబేశారని కానీ లేదా ఇంకేమైనా అనుమానాలు మీకు? ఇక్కడికి వచ్చే 4 రోజులు అయిపోయింది కదా సిఆర్ వచ్చే. బయట ఎంక్వైరీ చేస్తారు, బయట తిరుగుతున్నారు. ఇది తండ్రి గణేష్ చెప్పేదైతే ఖచ్చితంగా మా అమ్మాయి
చిరునవ్వుతో మా దగ్గరికి వస్తుంది. ఆ నమ్మకం మాకుంది. ఈ రోజు ముఖ్యంగా 9వ రోజైన ఆదివారం జరిగిన పరిణామాలతో మా నమ్మకం పెరిగింది. హనుమాన్ టీంలు బాగా పనిచేస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గతంలో ఎస్డీఆర్ఎఫ్ కంటే కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కొండ మీదకి ఎక్కిన వల్ల ఏదైనా ఆచూకీ లభిస్తుంది మాకు. అందరూ చెప్పినట్టుగా ఇక్కడైతే క్రూర మృగాలు లేవు. ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం. మా మ్యారేజ్ కూడా ఇక్కడ అయింది. ఎలాంటి క్రూర మృగాలు లేవు. అమ్మాయి క్షేమంగా రావాలని కోరుకుంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం కొంతమంది అనుమానితులు పోలీసులు అదుపులో ఉన్నారు. అందుకోసమే దర్యాప్తు అధికారిగా ఉన్న సిఐ చెన్నకేశ్వరరావు వాళ్ళు విచారించే పనులు ఉన్నారు కాబట్టి ఇక్కడ రావట్లేదని కూడా కొందరు సమాచారం. ఏది ఏమైనా జానును ముద్దుగా పిలుచుకునే జ్ఞానేశ్వరి తిరిగి అమ్మ ఒడికి చేరాలని, తండ్రితో తిరిగి ఆడుకోవాలని అందరూ కోరుతున్నారు. చిన్నారు వీళ్ళ రెండో అమ్మాయి 6 నెలల అమ్మాయి, అమ్మాయి కూడా అక్క కోసం బెంగ పెట్టుకున్న పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి జీ తెలుగు న్యూస్ తరపున కూడా జాహ్నవి, జ్ఞానేశ్వరి, జాను ఇంటికి రావాలని కోరుకుందాం. సాంబశివరావు, జీ తెలుగు న్యూస్, సిహెచ్ అగ్రహారం నుంచి.